మనస్ఫూర్తిగా అందరికీ బాగుండాలనే కోరుకుంటున్నాం. మంచి వార్తలే వినాలి మనం. మీరెందుకు భయపడతారు? మీ తరఫున గురువు భయపడతారు. గురువు కొలిపెట్టండి, ఆయన చూసుకుంటారు. కానీ మనకు పవిత్రమైన మనసు ఉంది కదా, భక్తి ఉంది కదా, చాలదు. సరే, సర్వేశ్వరుడు ఉన్నాడు, నారాయణమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. కష్టమో సుఖమో ఆ భారం ఆ బాధ నాకు లేకుండా చేయమని గురువు దగ్గరికి వెళ్ళాలి. నాకు సుఖాన్ని ఇవ్వు, నా గురువు యందు నాకు భక్తినివ్వు, నా జ్ఞానాన్ని దగ్గరికి వెళ్ళేటట్టు మంచి వచ్చేట్టు చేయమని భగవంతుడి దగ్గరికి దండం పెట్టుకోవాలి. భక్తి అంటే ఏమిటి? ఇప్పటిదాకా ఎట్లుందో చూడటం కాదు, ఇక ముందు నువ్వు ఇవ్వగలవు కదా. సరే, ఇది ఏదన్నా కానీ అది నా కర్మో ఏమో, పాపమో పుణ్యమో నాకు తెలియదు, ఇదేదో గడిచిపోయింది, ఇక్కడి నుంచి మంచిగా ఇవ్వగలవు కదా నువ్వు, అది విశేషం. గురువుగారు అన్నారు, ఆ బాధను కూడా నేను ఒకటే చూస్తున్నాను అని అన్నారు. అది దివ్యత్వం లక్షణం. అది మనం కూడా ఇవాళ ఏం చేయాలంటే, ఒకసారి ఆ బాధని మనకు లేకపోయినా బాధను చూడాలి, సంతోషాన్ని వెతకటం కాదు. బాధపడే వాళ్ళ బాధలో ఒకటైపోతే నిజంగా ఉగాది మొదలవుతుంది. అప్పుడు బాధలు దూరం అయితే చిత్రం ఉందండి, అందులో ఒక రహస్యం ఉంది. మనసు మనిషికి మధ్య, గురువుకి శిష్యుడికి మధ్య, ఏ ఇద్దరి మధ్య సమన్వయం లేదు అంటానికి షష్టగ్రహ కూటమి ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి వచ్చినాయి ఇవాళ. కాలం గంభీరంగా ఉంది, అది ఒక్కటే మీకు చెప్పగలను. కానీ ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ధర్మం అనేది, భక్తి అనేది, జ్ఞానం అనేది రక్షిస్తుంది. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎవరి చేతిలో ఏమీ లేదు, మనసులోనే, అది పరమాత్మ చేతిలోనే ఉంది. పరమాత్మనే నమ్ముకుందాం, నామస్మరణ చేసుకుందాం, క్షేమాన్ని అడుగుదాం. అందరూ బాగుండాలని అడగండి, అంతా బాగుండాలి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ ఈ విశ్వావసు నూతన సంవత్సరానికి అందరికీ నమస్కారాలు చెబుతూ, ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ అన్ని శుభాలు భగవంతుడు ఇవ్వాలి అని నేను శుభాకాంక్షలు చెప్పను. ఎందుకంటే చెప్పిన దానికంటే చేయటమే మంచిది. మనసులో బాగుండాలని కోరిక కంటే బాగుండేట్టుగా ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. అందరూ శుభాకాంక్షలు, మెసేజ్లు, అందరికీ ఓపికలు ఉంటాయా? అందుకని శుభాకాంక్షల కంటే అన్ని శుభాలు ఇవ్వగలిగిన పరమాత్మని ప్రార్థన చేయటం,
అందరిలో వెలుగుతున్న పరమాత్మకి నమస్కారం చేయటమే నాకు చేతనైంది, అదే చేస్తాను నేను. మీకు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నాకెప్పుడు నా స్వరూపంలో దుఃఖం లేదు, ఎప్పుడు ఆనందమే ఉంది. సంతోషం విషయాలను బట్టి వచ్చిపోయేది కాదు, అది తెలియాలి. సరే, నిన్న మొన్న అన్నీ వింటున్నారు వార్తల్లో, టీవీల్లో, సరేవో ఉన్నాయి, జరుగుతున్నాయి. అందుకని ఏం చెప్పాలో తోచట్లేదు. కాలమేమో అప్పుడే నూతన సంవత్సరం ఆంగ్లమానం ప్రకారం 2025 మొదలై 3 నెలలు అయిపోయాయి, 4 నెలల్లోకి వచ్చాం. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడేమో సరే మన ఉగాది సంవత్సరాది మొదలైంది. పెద్దలు ఏం చెబుతున్నారంటే, సంవత్సరాది అంటే లెక్కలు చూసుకుంటారు, అందరూ దస్తరాలు రాసుకుంటారు, అన్ని పాత ఆకులు రాలిపోయి కొత్త పోత వచ్చి కొత్త పంట, అందరూ ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు. ఇది అంతా విశేషంగా, అది ఆనందంగా జరుగుతుంటుంది. కాబట్టి రెండు విషయాలు మీకు చెప్పాలని ఈ రోజున ఎక్కువసేపు చెప్పను. తర్వాత ప్రసాదాలు తీసుకొని అందరూ సంతోషంగా ఇళ్ళకి వెళ్ళి అల్లుళ్ళు, తర్వాత బిడ్డలు, సంతానం, మనవులు, మనవరాళ్ళు, బంధువులు అందరూ వచ్చి ఉంటారు కదా. అందుకని అదే సంతోషంగా మీరు అందరూ వచ్చారు, అది సంతోషంగా ఉంది. అయితే రెండు విషయాలు పంచుకోవాలని మీకు. మనకి సంప్రదాయంలో భక్తి, యోగము, జ్ఞానం అనే 3 మాటలు వినపడతాయి. అన్నీ ఉత్కృష్టమైనవే. భక్తి భక్తే, యోగం యోగమే, జ్ఞానం జ్ఞానమే. ఈ 3 కూడా విశిష్టమైనటువంటి స్థానాలు ఉన్నాయి మనసుల్లో. అందుకని ఏది తీసివేసేది కాదు, ఇదే గొప్పదంటానికి లేదు, ఇది తక్కువ అంటానికి లేదు. దేని ఉత్కృష్టత దానికి ఉంది. కానీ అన్నిటి ఉద్దేశం జ్ఞానమే. కాబట్టి జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే, అందరికీ ఒకటే మనసు ఉంది, మన మనసులన్నీ కూడా సుఖాన్ని కోరుతుంటుంది, సంతోషాన్ని కోరుతుంటుంది, అందరూ బాగుండాలని. సరే, అందరి సంగతి ఏమో కానీ మనం బాగుండాలి, సంతోషంగా ఉండాలని అయితే ఉంటాం. అందరూ బాగుండాలనుకుంటే కొంత మంచిదే, కొంత మనసు పవిత్రత వచ్చిన తర్వాత వచ్చే భావన అది. అందరూ బాగుండాలనేది కొంత పరిణితి కలిగిన తర్వాత. ముందు మనం బాగుండాలనే కోరుకుంటుంది మనసు, నేను, నా కుటుంబం, నా పిల్లలు. అదే మంచిదే అది. తర్వాత మనకి ఇవాళ క్రోధినామ సంవత్సరం అయిపోయి విశ్వావసునామ సంవత్సరం. సరే, పెద్దలు దానికి ఏదో అర్థాలు చెబుతారు, దీని అర్థం దానికి ఉంది. క్రోధినామ సంవత్సరం అంటే కోపం అని. సరే, ఆ సంవత్సరమే కోపం ఉంటుందా అంటే మంచిదే. సంవత్సరం ఉండి మళ్ళీ ఈ సంవత్సరం పోతే మంచిదే. కానీ ఆ సంవత్సరం మొదలైన కోపం చచ్చిపోయేంత వరకు ఉంటుందేమో, అది పెద్ద ప్రమాదమే. అది ఏదైనా సంవత్సరం ఫలమే అయితే మంచిదే. అది మన సంవత్సర ఫలం కోరుకుంటామా, ఆ సంవత్సరానికి బాగుండాలంటామా, అంతా బాగుండాలి, ఎప్పుడు బాగుండాలంటామా, ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం. ఆదాయ వ్యయాలు ఆ సంవత్సరం చూస్తామంటే అదే ఆ సంవత్సరానికి ఎట్లుందనే. కానీ మొత్తం మీద కోరిక ఎలా ఉంటుంది, దండిగా బాగా ధనం బాగుండాలనే కోరుకుంటాం మనం కదా. కాబట్టి ఏదో క్రోధినామ సంవత్సరం, దానికి ఏదో దాని అర్థం చెబుతారు పెద్దలు. ఇగో విశ్వాసనామ సంవత్సరం, ఆరోగ్యాలు బాగుండాలి, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి, విదేశాలు వెళ్ళాలి, ఉద్యోగాలు రావాలి, గ్రీన్ కార్డు రావాలి, ఉంటాయి చిన్న చిన్న కోరికలు. ఇవన్నీ
పోయిన సంవత్సరం రాలేదు, మరి ఈ సంవత్సరం అన్నా వస్తే బాగుంటుంది. అందుకని ఏదైనా మనసు మనకి మెలకు వచ్చిన దగ్గర నుంచి పడుకునేంత వరకు సుఖాన్ని సంతోషాన్ని కోరుతుంది మనసు. ఎవరి మనసు అయితే, మీ మనసు నా మనసే ఉంది, ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా పెద్దవాళ్ళదైనా ఎవరిదైనా. పగవాడు మనకి పగవాడు, కానీ వాడికి వాడి మనిషే, వాడి కుటుంబం వాడికి ఉంటుంది కదా. అందుకని ఈ మనసు సుఖము సంతోషం కోరుతుంది. కాబట్టి 2 మాటలు మీతో పంచుకోవాలి. జ్ఞానానికి అతి ఉత్కృష్టమైన స్థితి జ్ఞానము 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 అని మన భగవాన్ రమణ మహర్షులు వారు, అట్లానే ఎందరో ఈ దేశంలో మహానుభావులు, కంచి పరమాచార్యులు వారు, అలానే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, అలానే అమ్మ జిల్లేడుముళ్ళమ్మ, అనసూయ మాత, రామకృష్ణ పరమహంస వారు, త్రైలింగ స్వామి, నిసర్గదత్త మహారాజు, వివేకానందుల వారు, మరి బుద్ధ భగవానుల వారు, ఇక మనందరికీ ఎరిగిన వారు సద్గురు శివానంద భగవానుల వారు. ఇలా అనాదిగా సృష్టితో ఆరంభంతో అవతార పురుషులతో పాటు గురువు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, మళ్ళీ మీకు పిల్లలు ఉన్నారు, ఒంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గురువు కావాలిగా. కాబట్టి గురువు చేసే పని ఏమిటి అంటే, ఒకటి తాత్కాలికంగా ఏ సంవత్సరానికి సంవత్సరం బాగుండాలి, ఎవరు రాశిఫలాలు అంటున్నారు. ఇప్పుడేమో ఒక గ్రహం ఒక చోట ఉన్నా బాగుండేది, 6 గ్రహాలు ఒక చోటుకు వచ్చినాయి అంటున్నారు. దానివల్ల ఏమో మరి ఈ రాశికి బాగుందంటారు, ఈ రాశికి బాగాలేదు అంటున్నారు. మరి ఆ రాశికి బాగుంది అంటే ఆ రాశి వాళ్ళు మన ఇంట్లో ఉండరా? పలానా రాశి బాగుండదంటే మన ఇంట్లో ఎవరున్నారని చూస్తాం. మన భార్య పర్లేదే, భార్యకు ఉంటే ఉంది, భార్య మీద ఉన్న రాశి నాది ధనుసు రాశి. అలా కుదరదు కదా. ఏదో ఒక రాశి ఇంట్లో ఉండనే ఉంటుంది. మనవడు ఉంటాడు, మనవరాలు ఉంటుంది, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, ఎవరో ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆ రాశి వాళ్ళు. రాశి అంటేనే అది. అందరూ బాగుండాలి కదా. కాబట్టి మరి 6 గ్రహాలు ఒక చోట చేరి మరి ఈ రాశి బాగుండలేదంటే మరి భయమే. ఈ సంవత్సరం భార్యది మిథున రాశి అనుకోండి, భర్తది ధనస్సు అనుకోండి, ధనస్సు బాగాలేదు అన్నారు అంటే భర్తకు బాగున్నప్పుడు తనకేం బాగున్నట్టు, అతను భార్యకు బాగుండకపోతే తనేం బాగున్నట్టు. సరే, ఒక గ్రహం అంటే 6 గ్రహాలు ఒక చోటకు వస్తున్నాయి. ఒక గ్రహం బాగుండేదని ఏళ్ళనాటి శనికి బాధపడుతుంటే మళ్ళీ ఇందులో ఇంకొక 6 గ్రహాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మరి ఒక్కొక్కళ్ళు ఇదో ఈ పరిష్కారం చెబుతారు, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, పలానా చోటకు వెళ్ళండి, ఈ తంత్రం చేయండి, ఈ మంత్రం చేయండి, ఈ పూజ చేసుకోండి, ఏవో చెబుతారు. చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అందరూ కామాఖ్య వెళ్ళగలుగుతారా? అందరూ కుంభానికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం కదా. వెళ్ళగలిగిన వాళ్ళు కొంతమంది, మరి ఎటు వెళ్ళలేని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు. పొద్దున్నే వెళ్ళి విఘ్నేశ్వర స్వామి దగ్గర గుడికి వెళ్ళి పండగ రోజు విఘ్నం లేకుండా చేయమని దేవునికి దండం పెడతాం. అది విశేషమే. అది సంవత్సరం అంతా బాగుండాలి స్వామి. ఏదో అది చిత్రం అండి. అది భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, సరే పోయిన సంవత్సరం ఎలానా ఉండని, అట్లని భగవంతుడి మీద కోపం లేకుండా ఈ సంవత్సరం చల్లగా చూడమని దండం పెట్టుకుంటాం. అందుకే గొప్ప గుణం అది కదా. భక్తి అంటేనే ఏదో గడిచింది, ఏదో గడిచిపోయింది, గతం గత. ఇక్కడి నుంచి మంచిగా నాకు ఈ సంవత్సరం బాగా చూడు. సరే పోయిన సంవత్సరం ఏమైందో అది గుర్తు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళి ప్రసాదం, వేపూత ప్రసాదం దండం పెట్టుకుంటాం, గురువు దండం పెట్టుకుంటాం. గురువుకి దగ్గరికి ఒక రకంగా వెళ్ళాలి, దైవం దగ్గరికి ఒక రకంగా వెళ్ళాలి. కష్టమో సుఖమో ఆ భారం ఆ బాధ నాకు లేకుండా చేయమని గురువు దగ్గరికి వెళ్ళాలి. నాకు సుఖాన్ని ఇవ్వు, నా గురువు యందు నాకు భక్తిని ఇవ్వు, నా జ్ఞానాన్ని దగ్గరికి వెళ్ళేటట్టు మంచి వచ్చేటట్టు చేయమని భగవంతుడి దగ్గరికి దండం పెట్టుకోవాలి. అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. సరే, మొత్తం మీద ఏదైతే దండం పెట్టుకుని ఆ క్షణం కాసేపు ఈ సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం. గతాన్ని గుర్తుపెట్టుకునేది దండం పెట్టుకోం. ఆ బాధ ఏముందో, అంత జబ్బులో ఉన్నవాడైనా ఆ మంచంలో ఉండి సంవత్సరం ఉన్నా అయితే తీసుకెళ్ళిపో, బాధ లేకుండా చెయ్యి, లేదా ఆరోగ్యాన్ని ఇవ్వు, ఆ కుటుంబాన్ని చల్లగా చూడు అని అంటూనే మనస్ఫూర్తిగా ఒక క్షేమాన్ని అడుగుతాడు. వాడు ఆ క్షణాన్ని మర్చిపోతాడు, గతాన్ని అంతా, ఆ 10 ఏళ్ల బాధను కూడా. ఇప్పటికిప్పుడు మంచిది ఇవ్వు అని అడుగుతాడు. ఎంత గొప్ప విషయం అది, ఎంత సనాతన ధర్మం అది, ఇంకా భారతీయత.
అది భారతీయ భక్తి. మనసు గొప్పతనం. అది మనసుకి ఎప్పటికప్పుడు క్షమ, కృతజ్ఞత, ఆ తదధీన వృత్తి, ఆయనందు విశ్వాసం, ఇవన్నీ కూడా భక్తిలో గుణాలు. కాదా చెప్పండి? ఇంతమంది సామాన్యులు ఉన్నారు, ఇందాక దండం పెట్టుకున్నారు, పోనీ ఆనికి దండం పెడతారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకోవడం గతం ఏదో అయిపోయింది, కానీ ఆ క్షణం ఏం అడుగుతున్నారు చెప్పండి? ఇప్పుడు బాగుండాలని అడుగుతారు. గొప్ప విషయం కదా అది. జనరల్గా ఏం చేయాలి? ఏం బాగుందని నువ్వు దండం పెట్టాలి అలా ఏం అంటలేదు. చక్కగా ప్రసాదం తల స్నానం చేసుకొని, అవును ఒక రూము 2 రూములు ఏదో కడుక్కొని, చక్కగా ఏదో తల స్నానం చేసి ఉన్న బట్ట ఏదో కట్టుకొని, ఏదో వ్యాపృత ప్రసాదం తీసుకొని, ఈ సంవత్సరం చల్లగా చూడు స్వామి, నా పిల్లలు మనవలు మనవరాలు, భార్య భర్త పిల్లలు ఆరోగ్యం, ఏదో సంపద, ఏదో నేనేం అడిగాను, ఒక విల్లా ఇవ్వు, ఏం అడిగావు, ఒక మంచి కారు ఇవ్వు, ఏం అడిగా, ఓ మినిస్టర్ అయిన అల్లుడిని ఇవ్వు, అడిగేటప్పుడు మంచిదే అడిగితే, చీఫ్ మినిస్టర్ అయినా అల్లుడిని ఇవ్వు, అల్లుడు చీఫ్ మినిస్టర్ అయి ఉండాలి, మంచి విల్లా ఉండాలి, ఫామ్ హౌస్ ఇవ్వు, ఏం తప్పేంటి? అడగటంలో తక్కువ ఏంటి? అడిగేవాడు గొప్పవాడు అయినప్పుడు అది. కానీ అడగటం కూడా గొప్పతనం. అట్లా అన్నీ మర్చిపోయి ఇవ్వలేదని బాధ లేదు వీడి దగ్గర, ఇస్తాడని నమ్మకం ఉంది. చిత్రంలో ఏమన్నా మాస్టర్ భక్తి అంటే ఏమిటి? ఇప్పటిదాకా ఎట్లుందో చూడటం కాదు, ఇక ముందు నువ్వు ఇవ్వగలవు కదా. సరే ఇది ఏదన్నా కానీ అది నా కర్మో ఏమో, పాపమో పుణ్యమో నాకు తెలియదు, ఇదేదో గడిచిపోయింది, ఇక్కడి నుంచి మంచిగా ఇవ్వగలవు కదా నువ్వు, అది విశేషం. సరే ఏదైనప్పటికీ కూడా జ్ఞానం గొప్పది, ఇదంతా జ్ఞానమే. ఆ క్షణం అన్నీ మర్చిపోయి నువ్వు ఇస్తావు నేను తీసుకుంటా అంటాం జ్ఞానమే. జ్ఞానం అంటే నేనెవరో తెలియటం కాదు, నీ శక్తి ఏమిటో కూడా గుర్తుపట్టడం కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే ఉన్న వస్తువు ఒక విషయం అయితే చాలు. సరే మొత్తం మీద నాకేమనిపిస్తుందంటే, ఈ 2 దశాబ్దాల కాలంలో మనసులో పెనుమార్పులు సంభవించినాయి. మనసులో నా మనసు మీ మనసు అని కాదు, మనసులోనే ఎన్నో మార్పులు రకరకాలుగా. కుటుంబ వ్యవస్థ బాగలేదు, వివాహ వ్యవస్థ బాగలేదు, ఏ వ్యవస్థ బాగలేదు. బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. సరే ఎవరు ఎలా తీసుకుంటారేమో, ఏదో దుఃఖం అయితే బాగానే ఉంది, బాధగానే ఉంది. కాబట్టి మనసుకి ఒక రకమైన బాధ, భయం వెంటాడుతూనే ఉంది. సరే రాసులు వదిలిపెట్టండి, రాసుల్లో ఈ 6 గ్రహాలు ఇప్పుడు ఒక చోటకు చేరినాయి మీనరాశిలో. ఏం జరుగుతుంది? ఏ రాశికి బాగుందంటారు? ఇప్పుడు ఇందులో ఇంతమంది ఉన్నాం మనం, అన్ని రాసుల వాడు ఉన్నారు, అన్ని రాసుల వాడు ఉన్నారు. కాబట్టి మరి ఏ రాశికి బాగుంది, ఏ రాశికి బాగలేదు? అందుకని ఇందాక నేను అంటున్నట్టుగా అందరం వెళ్ళి పరిహారాలు చేసుకోగల సమర్థత, పరిహారం చేయడానికి అంత లోపల చిత్తశుద్ధి, అంత చేసేవాళ్ళు ఉన్నారా? అంత బాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? తంత్రము, మంత్రము, పూజో. కానీ మనకు పవిత్రమైన మనసు ఉంది కదా, భక్తి ఉంది కదా, చాలదు. సరే సర్వేశ్వరుడు ఉన్నాడు, నారాయణమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివయ్య చాలు, అనేది ఓ 7 కొండల వాడు చాలు, ఓ అయ్యప్ప స్వామి చాలు, ఒక ఆంజనేయ స్వామి చాలు, ఒక కృష్ణ పరమాత్మ చాలు, ఒక గురువు చాలు, సద్గురుమూర్తి ఎవరైనా చాలు. ఏదో ఒక రూపం మనస్ఫూర్తిగా స్వామి చల్లగా చూడు చాలు, అన్ని పరిహారాలు అయిపోతాయి. 6 గ్రహాలు ఒక చోట చేరుతాయి, 7 గ్రహాలు అయితే 9 గ్రహాలు చేరుతాయి. 9 గ్రహాలు ఒక చోట ఉన్నా సృష్టి ఆరంభానికి ఉంటాయి, విడిపోయి ఒక్కొక్క చోటకి సృష్టి స్థితికి లయానికి మళ్ళీ కలవటం, విడిపోవటం, కలిసి కదిలి వెళ్ళటం జరుగుతూనే ఉంటుంది. మీనరాశిలో కలిస్తే కలుస్తూనే ఉన్నాయి. 6 గ్రహాలు కలుస్తాయి, 8 గ్రహాలు కలుస్తాయి. మీకేం నష్టం? కలవనే రాదా? మనందరం ఇక్కడ కలవలా? మనందరం కలిసినట్టు వాళ్ళు కలుస్తారు. ఒకసారి కలుద్దాం. అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన. ఒకసారి ఒకళ్ళేమో మీనరాశిలో ఉన్నారు, ఒకళ్ళు కుంభరాశిలో ఉన్నారు, ఒకళ్ళేమో ధనుసులో, తలా ఒక రాశిలో ఉన్నారు. చూద్దాం వాడు ఒక రోజు ఒక రాశిలో ఉందాం కలిసి. వాడు మంచిదే. కానీ నాకేమనిపిస్తుందంటే, ఈ మనసు ఒక మాట చెప్పండి, మీరందరూ ఇంతమంది ఉన్నారు కదా, కాలం ఎలా ఉందంటారు మనసుల్లో? సరే ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు,
కొందరికి పెళ్ళిళ్ళు అయితేనే కొందరికి ఇళ్ళు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు. సరే, అది వదిలిపెట్టండి. ఓవరాల్గా చూస్తే మనసు, సమాజం ఎలా ఉందంటారు? బాగుంది అంటారా? నువ్వేమంటావు? చూడండి, జాగ్రత్తగా చూడండి. అదేదో ఊరు గోదావరి జిల్లాలో బలభద్రపురం అనే ఊళ్ళో 5,000 మందో ఎంతమందో ఉన్నారు. 200 మందికి ఒకసారి క్యాన్సర్ వచ్చింది. ఏమనాలి దాన్ని? ఎట తీసుకుందాం? నిన్న మయన్మారు, థాయిలాండు అదే 10,000 మంది చనిపోయారు. ఇప్పటికి ఇంకా తేలలేదు ఎంతమంది పోయారో తెలియదు. అలా కుప్పకూలిపోయినాయి, వేల భవనాలు కూలిపోయాయి. సరే, ఇక్కడ ఏంది ఇప్పుడు మనసు ఎట్లా ఉందంటే, మాకు లేదు కదండి, మాకేంటి, మేము బాగానే ఉన్నాం కదా అంటున్నాం, బాగానే ఉంది. కాలం వైపు చూస్తే మరి నాకైతే ఏమో, కాలం అంటే, కాలాన్ని చూస్తే కాలచక్రం అలా తిరుగుతూ తిరుగుతూ ఇటువైపు కూడా వస్తుంది, ఇది అటువైపు వెళ్తుంది. కాలం అంటేనే అది కదా, అటు ఇటు రావటం. మనకి లేదు, బాగానే ఉంది, మనం బాగానే ఉన్నాం. అల్లాడుతున్నారు అక్కడ. ఒకసారి చూస్తే అలా కుప్పకు వెళ్ళిపోయింది. అది ఎంతమంది ఉన్నారో అందులో. 100 పడకల ఆసుపత్రి, ఎంతమందో, ఎవరెవరు. ఒక్కసారి మనసు పెట్టండి దయచేసి. సరే, ఉగాది పండగ బాగానే ఉంది, విశ్వాస సంవత్సరం, క్రోధి వెళ్ళిపోయింది, విశ్వాసం వస్తుంది, ఏదో వస్తుంది, మనకేవో అయితే అది కాదు. అసలు ఒకసారి ఆ మనసుగా ఒకసారి గురువుగారు బలిసిపాడప్పుడు వస్తున్నప్పుడు, అప్పుడు అగ్గి రైలు యాక్సిడెంట్ అయింది కదా, అది చిట్యాల దగ్గర ఒలిగొండ. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది, అదంతా. అయితే రాత్రి లేటుగా వచ్చారు గురువుగారు, రావలే, అక్కడే ఉన్నారు. మేము వెళ్ళి 12 అయిపోయింది అప్పటికే. సరే, మేము వెళ్ళి రమ్మంటే కూర్చొని ఉన్నారు. చుట్టూ నీళ్లు, కారు ఆగిపోయింది, అందులో కూర్చున్నారు. అలా చూస్తూ, ఏంటి స్వామి మరి రమ్మంటే ఇందాకనే వచ్చేవాళ్ళం కదా అన్నా. ఇక్కడ అంతమంది చనిపోయారు కదా, వాళ్ళు బాధలు పడుతున్నారు. బతికున్న వాళ్ళది ఒక బాధ. చాలా చిత్రంగా ఉంటున్నాయి. ఇప్పుడు బిల్డింగ్ కూలిపోతే అందులో పోతే బాగానే ఉంటుంది, బిల్డింగ్ పోయి మనం మిగిలామనుకోండి, ఎంత బాధ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒకసారి అందులో పరకాయ ప్రవేశం చేస్తే బాధ ఏమిటో ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళితే తెలియదు. గురువుగారు అన్నారు, ఆ బాధను కూడా నేను ఒకటే చూస్తున్నాను అని అన్నారు. అది దివ్యత్వం లక్షణం. అది మనం కూడా ఇవాళ ఏం చేయాలంటే, ఒకసారి ఆ బాధను మనకు లేకపోయినా బాధను చూడాలి, సంతోషాన్ని వెతకటం కాదు. బాధపడే వాళ్ళ బాధలో ఒకటైపోతే నిజంగా ఉగాది మొదలవుతుంది. అప్పుడు బాధలు దూరం అయితే చిత్రం ఉందండి, అందులో ఒక రహస్యం ఉంది. సరే, బాగుంది, ఎట్లా ఇవాళ అట్లా ఉంది. అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారని మీరు అడుగుతారు. ఈ 2 దశాబ్దాల కాలంలో మనసులో అనేక మార్పులు. ఎలా ఉంది 6 గ్రహాల పరిస్థితి ఇప్పుడు అని ఆలోచిస్తే నాకు ఏం తోచిందంటే, ఇప్పుడున్న మనసు పరిస్థితి ఎట్టుంది అంటే, ఒక మనిషి అంగీకరించే స్థితిలో లేదు మనసు. మాస్టారు, ఒక మనసు, అది భార్య భర్తని కావచ్చు, భర్త భార్యని కావచ్చు, కొడుకు తండ్రిని కావచ్చు, తండ్రి కొడుకును కావచ్చు, అన్న చెల్లిని కావచ్చు, చెల్లి అన్నను కావచ్చు, ఎవరినైనా కావచ్చు. ఒక మనిషి అంగీకరించే స్థితిలో మనసు లేదు. ఈ 2 దశాబ్దాల్లో చిన్నంగా అటువైపే వెళ్తుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. ఒక మంచి మాట చెబుదామంటే స్వీకరించడానికి ఇంకొక మనసు సిద్ధంగా ఉందా? చెప్పండి. బాగుంటే బాగుండవచ్చు, ఉద్యోగం ఉంటే ఉండవచ్చు, మీకు బాగా ఇల్లు కొనుక్కొని ఉండవచ్చు, నగలు ఉంటే ఉండవచ్చు, చీరలు ఉంటే ఉండవచ్చు. మీ మాటకు విలువ ఉందా? మీరు ఇళ్లలో ఏమనుకుంటున్నారు చెప్పండి. ఒక మాట, ఏముంది, నా మాటకి విలువ ఉంది, ఇంట్లో అంటలేదా, అనుకోవట్లేదా? ఏం రాజుగారు, బాబా గారు అనుకోవట్లేదా? మీ భార్య దగ్గర మీరు వాపోవట్లేదా? నా మాటకు విలువ పోయిందని వాపోవట్లేదా? చివరికి ఒక సత్పురుషుడు కూడా ఒక మంచి మాట పురాణం వైపు నుంచి తీసుకొని మనస్తత్వం చెప్పాలంటే కూడా కష్టమైన రోజు అయిపోయింది ఇవాళ.
ఒక మహానుభావుడు, ఒక అవతార పురుషుడు ఎవరో ఉంటారు, ఒక గురువులు ఉంటారు, ఎవరో ప్రవచనకారులు ఉంటారు, ఒక పురాణ కథ చెబుతారు. పురాణంలో ఆ పాత్రలు అవేవో ఉంటాయి, ఆ గుణాలు ఏవో చెబుతారు. అది ఇట్లా ఉండకూడదని చెబుతారు. మమ్మల్ని అన్నారని చెప్పి ఇప్పుడు ఆయన అంటారు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఒక గురువు ఒక శిష్యుడికి, ఒక శిష్యుడికి ఒక గురువుకి మధ్య ఇక చివరికి నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే, మనిషికి మనిషికి మధ్య మనసు మధ్య పొరలు వచ్చేసినాయి అని నా అభిప్రాయం. మీరేమంటారో నాకు తెలియదు. ఒకసారి కూర్చొని ఆలోచించండి. మీ ఇళ్లలో మీరు అట్లా అంటున్నారో లేదో నాకు. మీరేం చెప్పినా మీ పిల్లలు స్వీకరిస్తారన్న ఉందంటే విశేషమే. ఆ ఇల్లు బాగా ఉన్నట్టే లెక్క నా దృష్టిలో. మీ మాట మీరు, మీ పిల్లలు, మీకు మరొకరికి మధ్య, కానీ మీకు మీ ఆలోచనకి మధ్య రెండో మాట, మన మనసుకి మన ఆలోచనకి మధ్య పోనీ సామ్యత పొంతనుందా? ఒక్క ప్రశ్న. సరే, మన రాశి చక్రాలు గ్రహాలు సరే, అది వదిలిపెట్టండి. అట్లాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఈ 6 గ్రహాలు ఒక చోట చేరి ఏమవుతుంది అంటే, ఒక సమన్వయం తీసుకురావాలి. దేశానికి దేశానికి మధ్య, కులానికి కులానికి మధ్య, మతానికి మతానికి మధ్య, దైవానికి భక్తునికి మధ్య, శిష్యుడికి గురువుకి మధ్య, తల్లికి పిల్లలకి మధ్య, తండ్రికి పిల్లలకి మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అంటే చివరికి జీవికి జీవికి మధ్య, మనిషికి మనిషికి మధ్య మనసు దూరం అయిపోయింది అని నా అభిప్రాయం. నేను గమనిస్తున్న విషయం అది. మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. ఏం మేడం గారు, మీరేమంటారు? మీ డాడీ మాట వింటున్నారా? ఫాదర్ అంటే నాన్న అంటే అర్థం కాదు. మీ డాడీ మీ మాట వింటున్నారా అనాలి. అంటే కొంతవరకు క్యాచ్ వింటలేదని చెబుతారు. ఇప్పుడు పిల్లల్ని అడగండి, మీ స్టూడెంట్స్ని, ఎల్కేజీ పిల్లల్ని, మీ మాస్టర్లు మీ మాట వింటున్నారంటే వినట్లేదని చెబుతారు. వాళ్ళు ఏడుస్తారు కూడా. అదేంటంటే మా మాస్టర్లు మా మాట వింటలేదు. మొన్న హెడ్ మాస్టర్ గారు పాపం అది ఊళ్ళో గుంజుళ్ళు తీశాడు, సాష్టాంగ నమస్కారం పెట్టాడు. ఎందుకు వినరురా మీరు పిల్లలు? నా మాట ఎందుకు వినరురా మీరు? ఎందుకు వినరు మీరు అసలు అని ఆ టీచర్ గారు బాధపడ్డారు. మీరు మంచిగా ఉండండి, డ్రెస్సులో ఉండండి, సంస్కారంగా ఉండండి, కాలం బాగలేదు, ఎటుపోయి ఏం వస్తుందో అని టీచర్ చెబితే ఆ కుటుంబాల వాళ్ళందరూ ఆ టీచర్ని తన్నటానికి వస్తున్నారు. పాపం మా మాస్టర్ గారు నరసింహారావు గారిని బాధపడుతున్నారు, నాకు తెలియదు. మీరు ఒకసారి ఆలోచించండి. సరే, మీ మనసులో మంచి ఉందా, మీ మనసు మంచి కోరుకుంటుందా అని కాదు, మీకు ఏం కోరుకుంటున్నారో కాదు, మీ మాట అవతల వాళ్ళు వింటున్నారా? ఒక్క మాట చెప్పండి. యజమానికి కార్మికుడికి మధ్య, యజమానికి పనివాళ్ళకి మధ్య, పనివాడికి యజమానికి మధ్య, ఇది ఓవరాల్గా మనిషికి మనిషికి మధ్య, మనసుకి మనసుకి మధ్య పొరపచ్చాలు వచ్చేసినాయి. ఇవే 6 గ్రహాలు. అందుకని ఒక చోట చేయండి. ఎందుకంటే వాటి గ్రహ బలం చాలట్లేదు పాపం. ఒక్కొక్కళ్ళు ఏం చేయలేక అందరం కలిసి ఏమన్నా చేస్తామో ఈ మానవాళికని అన్ని మీనరాశిలోకి వచ్చినాక చివరి స్థానం అది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఏమంటే మీనంలోనే ఎందుకు కలవాలి అంటే, మేషం ఆరంభం కదా, మీనం చివరిది. ఈ చివరి రోజులకు వచ్చే మనసుకి ఇంకేం లేదండి, మిగలలేదు మనసుకి. బహుశా నాకు అర్థమైంది అది. మంచి మాట చెప్పే అవకాశం లేదండి. మంచి మాట చెప్పే అవకాశం కానీ, వినే అవకాశం కానీ, ఏ విలువలు లేవు. దాని పేరు జ్ఞానం. ఏ విలువ లేకపోతే దానికి జ్ఞానం అని పేరు, జ్ఞాన మార్గం అని పేరు. అంటే నా ఆవేదన. మరి మీరు ఏమన్నా అనుకోండి, బాగా ఆలోచిస్తే నాకు అది అర్థమైంది. సరే, ప్రశ్నలు, జాతకాలు, మందులు, వైద్యాలు ఏంటి? మందులు పెరుగుతూనే ఉన్నాయి, కనుక్కుంటూనే ఉన్నాయి, జబ్బులు వస్తూనే ఉన్నాయి. నిన్న చైనా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక 2 మిషన్స్ గిర్రని తిరుగుతూనే ఉన్నాయి. అటు ఇటు అటు ఇటు హాస్పిటల్ అంతా స్కాన్ చేస్తూ తిరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక్క మాట చెప్పండి, లేచి రాత్రి పడుకునేంతవరకు ఈరోజు నేను సంతోషంగా ఉంటానని గ్యారంటీ ఇంట్లో వాళ్ళతోనే. మీరు బయటకు వెళ్ళి సమాజంలో వేరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మన ఇంట్లోనే, మన పిల్లలతో, మన భర్తతో, మన కుటుంబంతో, వాళ్ళు ఎవరన్నా కానీ ఆ కుటుంబంలో ఎవరన్నా ఉండని నాకు సంతోషంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పగలరా మీరు? మరి 6 గ్రహాలు కలవండి మీనరాశులు. మీరెవరు కలవడానికి అంటే భయం. మళ్ళీ కలిస్తే ఏమవుతుందని భయం. 2019లో కలిసినట
కోవిడ్ వచ్చింది, ఈసారి మరి 2025లో మళ్ళీ కలిసినా ఏం చేయాలో ఏం చేయటానికి కలుస్తాయి. మరి ఏం చేస్తారు? మరి అవి చర్చ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎవరెవరు చేరారు అక్కడ? ఏ రాశి వాళ్ళు వెళ్ళిపెట్టండి, రాసులు సరే, మీది ఏ రాశి అయితే మేషమో, వృషభమో, మిథునమో, కర్కాటకమో, సింహమో, కన్యో, తులో, వృశ్చికమో, ధనుస్సో, మకరమో, కుంభమో, మీనమో, అందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్పారట? 18 నక్షత్రాల వాళ్ళకి బాగలేదు అన్నారు. ఇంకేమున్నాయండి? 10 నక్షత్రాలు బాగుంటే ఏమైంది? 18లో మనం ఉన్నామో 10లో ఉన్నామో తెలియదు. 18 నక్షత్రాల వాళ్ళు బాగలేదు. అది పండితులు చెబుతున్నాను, నేను పండితుడిని కాదు. మీరు భయపడకండి, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అదే జ్ఞానం అంటే. అంటే ఏమండి ఇక భయపడకుండా మరి మాకేంటి, ఏమైనా రెమెడీ చెప్పారా? సరే ఏదో హోమాలు చేస్తారు, అది కాదు. దైవం ఉన్నాడు కదా, దైవం ఉంది. ఎందుకు ఏం జరగనప్పుడు ఎందుకంటే దైవం మనకి రక్షణ లేనప్పుడు. అదిగే గురువుగారు అన్నారు, అనుగ్రహం లేనప్పుడు గ్రహాలు అనుగ్రహం కలిగిన వాడు కదా భగవంతుడు. రామ అంటే చాలు, కృష్ణ అంటే చాలు, చాలు ఏదో ఒకటి సరే చేయగలిగితే చేసుకుంటారు. సరే అది వదిలిపెట్టండి. ఎన్ని గ్రహాలు అయినాయి? రాసులు ఎన్ని అయినాయి? 12 అయినాయి. 20 నిమిషాలు అయింది, కంగారు పడకండి. ఏం గంటలు ఏం కాలేదు, అప్పుడే బోరు ఫీల్ అవ్వకండి. సరదాగా ఏం చేస్తాం సార్, పండగ రోజన్నా ఉగాది రోజన్నా. అయిపోతే గ్రహాలు ఎన్ని చెప్పండి? రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. మన ఇంట్లో వాళ్ళ పేర్లు తెలుసో తెలియదు కానీ నవగ్రహాల పేరు అందరికి వచ్చాయి. వీళ్ళతో ప్రమాణం వాడితో గొడవ కదా, అందుకనే అందరికీ గ్రహాల పేర్లు బాగా వచ్చాయి. చంటి పిల్ల చెప్పింది అంత బాగా 7 గ్రహాల పేర్లు. నాన్న పేరు తెలియదండి, అమ్మ పేరు తెలియదు. మీ మామగారి పేరు ఉన్నారండి, మామగారు ఉన్నారు అదేంటో అంటాడు. వారి పేరు ఏమో గుర్తు రావట్లేదు, అత్తగారి పేరు ఏమో, ఎవరి పేర్లు తెలియదు. 7 గ్రహాల పేరు పక్కన చెబుతారు, ఎందుకంటే అవసరం. ఏ గ్రహం వస్తే ఏమవుతుందో, ఏ రాశికి ఎవరు ఎందులో లాభంలోకి వస్తే ఎవరు, అష్టంలోకి వస్తే ఎవరు, ఇవన్నీ మనకు భయం ఉంది కదా, జాగ్రత్త కూడా ఉంది కదా. సరే బాగా చెప్పారు, సంతోషం. ఈ రోజున ఈ పంచాంగ శ్రవణం, ఈ రోజున విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, పాడ్యమి, తర్వాత ఆదివారము, రేవతి నక్షత్రం, ఇది వింటే చాలట ఆ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పారు. ఎవరు? పరమాచార్యుల వారు చెప్పారు. పంచాంగ శ్రవణం అంటే 5 అనుకున్న వాళ్ళకి ఆ సంవత్సరం బాగుంటుంది, అయిపోయింది. సరే కాబట్టి ఇప్పుడు ఎన్ని గ్రహాల పేరు చెప్పాను? 7 గ్రహాల పేర్లు చెప్పాం కదా, మీరే చెప్పారు, నేను ఎక్కడ చెప్పాను? నన్ను చెప్పనిస్తేగా మీకు వచ్చు కాబట్టి మీరు చెప్పారు. సరే 7 కూడా 7లో మీనరాశిలో రవి అక్కడే ఉన్నారండి ఇవాళ. ఎవరండి? రవి మహాశయులు అక్కడే ఉన్నారు. తర్వాత చంద్రుడు అక్కడే ఉన్నారు. సరే కుజుడు కొంచెం దూరంగా ఉన్నాడు, ఆయన మిథున రాశిలో ఉన్నాడు. చూడాలిగా ఎవరొకళ్ళు, మరి ఉన్నట్టు ఎవరు చెబుతారు, ఎవరు చెప్పాలి? కుజుడు మిథునంలో ఉన్నాడు. సరే చంద్రుడు అయిపోయాడు. బుధుడు అక్కడే ఉన్నాడు. ఎవరు? బుధుడు అక్కడే ఉన్నాడు. బుధుడు అయిపోయిన తర్వాత గురుడు అండి, గురుడు 3 ఇంటారు, వృషభ రాశిలో ఉన్నాడు. సరే ఆయన అట్లా వదిలిపెట్టాడు. ఒకళ్ళు 2 ఉన్నారు అక్కడ. ఈ బుధుడు గురుడు అయిపోయాడు. శుక్రుడు ఎక్కడున్నాడు? మీనంలో ఉన్నాడు. శుక్రుడు శని మీనంలో ఉన్నాడు. రాహు అక్కడే ఉన్నాడు. ఇంకెవరు? యురేనస్, నెప్ట్యూన్ వాళ్ళు. సరే 6 గ్రహాలు అక్కడే ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ 6 అక్కడ ఉండటం వల్ల ప్రమాదమా ప్రమోదమా అని వెలిపెడితే ఇవన్నీ చిత్రమైన సమన్వయం లేని, ఏకీభావం లేని ఒకళ్ళకు. ఇప్పుడు చూడండి చిత్రం ఏంటంటే అక్కడ శనికి, శుక్రుడికి, చంద్రుడికి ఒకళ్ళకొకళ్ళకి ఏ గ్రహాలకి పడవు, 6 చోట ఉన్నాయి. చిత్రం అది. శనికి రవి చంద్రులు పడరు, అక్కడే ఉన్నారు. వీళ్ళకి ఏం పని చెప్పండి? మేము ఇప్పుడు ఇవాళే రేపు వెళ్ళొచ్చు కదా, ఇవాళే వెళ్ళిపోయినాయి అర్జెంటుగా. అది ఇవన్నీ అంటే ఏమిటంటే ఇవాళ ఒకే కుటుంబంలో బుధుడు ఏంటంటే బుద్ధికారకుడు, శుక్రుడు సుఖకారకుడు, చంద్రుడు మనకారకుడు, రవి ఆరోగ్యము ఆత్మకారకుడు. ఇవన్నీ ఒక చోట ఏవి ఎక్కడా సమన్వయం లేదు. ఆరోగ్యానికి సంబంధం లేదు, మనసుకి సంబంధం లేదు. ఇది సూచనగా ఉన్నాయి బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే. అందుకని ఇవన్నీ కూడా
ఎట్లా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి కూడా అందుకని గురుడు కాస్త దైవానుగ్రహంతో ఆయన కుటుంబ స్థానంలో బలంగా విడిగా ఉండిపోయి కనీసం వివేకం ఉన్నా బాగుపడతాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ గురుగ్రహంలాగా ఆయన కుజగ్రహం విక్రమం శక్తి ఎప్పుడూ వివేకం శక్తి బాగా ఉంటే వీటన్నిటిలోంచి బయటపడవచ్చు. వివేకం ఉంటే చాలు బయటపడవచ్చు. ఆరోగ్యంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ఆర్థికంగా బాగుండకపోయినా, అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా మంచి సమాజం బాగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఇవన్నీ ఒక చోట ఉండటం వల్ల నేనేం జ్యోతిష్యం చెప్పట్లే. మీరు అంటారు నేనేం పండితుడిని కాదు, ఏదో పండితులకి కోపం వస్తుంది. వాళ్ళ జ్యోతిష్యం వచ్చిన వాళ్ళకి కోపం వస్తుంది. మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు. నాకు తెలిసింది ఏమిటి అంటే ఇవన్నీ మనస్తత్వాలే. ఇప్పుడు మనం ఎట్లున్నాం చెప్పండి. నేను చెప్పాను కదా, ఓ తండ్రికి కొడుక ఇంట్లో పడదు. వాడి మాట వీడికి విలువ ఉండదు, వీడి మాట ఓ మంచి మాటకే విలువ లేదు. ఇవాళ ఏ మంచి మాటకి విలువ లేదు. ఎట్లా చెప్పినా సరే మీరు మంచి మాట డైరెక్ట్గా చెప్పినా, ఇండైరెక్ట్గా చెప్పినా, కథా రూపంలో చెప్పినా, పురాణ రూపంలో చెప్పినా మీ మీదకి ఫైటింగ్కి వస్తారు. అసలు ఆ కథలో వాళ్ళు ఎట్లా అన్నారని మీరు ఎట్లా అంటారంటారు. అందుకనే పాపం ఒడ్డేపల్లి శ్రీనివాస్ గారు పురాణాలతో మనకేముంది, ఇది ఎట్లా వినేటట్లేదు ఎదుగు కూడా. ఏం మాస్టారు మంచి మాట పిల్లాడికి చెబుతారా? అది అటు దూకోవద్దురా అంటే నువ్వెవరు చెప్పడానికి కానీ వీడు గుండు కొడతారు. ఏ రకంగా మనసు మనిషికి మధ్య, గురువుకి శిష్యుడికి మధ్య, ఏ ఇద్దరి మధ్య సమన్వయం లేదు అంటానికి షష్టగ్రహ కూటమి ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి వచ్చినాయి ఇవాళ. అందులో ఎవరున్నామో, మీరున్నారో, నేనున్నానో, ఏ రాశి వారు ఉన్నారో అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు అక్కడ. అన్ని రాసుల వాళ్ళు అన్ని రాసులు అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట ఉన్నారు. తప్పదు. ఇప్పుడు అందరం కలిసి మీనరాశిలో ఉన్నామని అర్థం. చివరిలో బాగుపడటానికి బాగుపడాలి కాబట్టి అన్ని వ్యవస్థలు బాగుపడి, ముఖ్యంగా మనసు బాగుపడితేనే మిగిలిన అన్ని వ్యవస్థలు బాగుంటాయి. ఆధ్యాత్మికం, భక్తి, గుడికి వెళ్ళటం అనేది సరే, అది బాగానే ఉంది. అందుకని సరే ఫైనల్గా ఒక మాట నేనేం చెబుతానంటే, ఇవన్నీ మీకు తెలిసినవే, మీకు తెలియనివి కాదు. ఏవో నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. మరి ఏం జరగనుందో, ఏం జరుగుతుందో కాలం గంభీరంగా ఉంది, అది ఒక్కటే మీకు చెప్పగలను. కానీ ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ధర్మం అనేది, భక్తి అనేది, జ్ఞానం అనేది రక్షిస్తుంది. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. భక్తి దేని నుంచి అయినా రక్షిస్తుంది, అంతే. అది దానికి మన సమర్థత. మీరు యజ్ఞం చేశారా, మీరు హోమం చేశారా, మీరు ఎంత తంత్రం చేశారు, ఎంత రెమెడీలు చేశారో చూడ్డు, తలుచుకుంటే చాలు ఈశ్వరుణ్ణి ఆ క్షణంలో. ఎట్లా ఉంది అంటే రామాయణంలో ఒక కథ చెబుతారు, అది పెద్దలు చెబుతారు. రాముల వారికి దాహం అయిందట. దాహం అయితే ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని, ఎట్లా తాగుతారు, పట్టుకోవడానికి కూడా ఏం లేదు, ఒక బాణాన్ని అలా గుచ్చారు. దాన్ని పట్టుకొని ఆ నీళ్లు దోషిస్తూ తాగుదాం. అదో తాగిన తర్వాత చూస్తే అక్కడ బాధగా ఒక అరుపు, అక్కడ రక్తం. ఏమిటి అని చూస్తే కప్ప, బాణం దానికి పుచ్చుకుంటే అప్పుడు అని చెప్పొచ్చు కదా అన్నట్టు రాముడు. ఎవరితో చెప్పుకుంటే కష్టం తీరుతుందో వాళ్ళతోనే నాకు కష్టం వచ్చింది కదా, నేను ఎవరితో చెప్పుకోను అన్నట అని చెబుతారా కదా. అంటే నేనేమంటున్నానంటే అట్లా అది కథలో కాలంలో అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ పరమాత్మ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి కాలంలో ఇప్పుడు సరి చేసుకునే పరిస్థితి వచ్చింది. అటువైపే ఉన్నాం. ఇక్కడి నుంచి ఒక 7.5 సంవత్సరాల కాలం అంతా కూడా క్లెన్సింగ్ పీరియడ్, ప్రక్షాళన, అన్ని రకాలుగా ముందు మనసు ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు 6 గ్రహాలు ఎందుకు ఒక చోటకు వచ్చినాయి అంటే భౌతికంగా ఎన్నో జరగవచ్చు, భౌతిక ప్రమాదాలు సరే, మనసుకి ఒక ఆఘాతం కలిగిన తర్వాత వచ్చే పరివర్తన కోసం ఒక చోటకు వచ్చినాయి. అన్నీ ఇంపార్టెంట్. ఆత్మకారకుడు ఒక చోట చేరాడు, మనకారకుడు చేరాడు, బుద్ధికారకుడు అక్కడే చేరాడు, సుఖకారకుడు అక్కడే చేరాడు, చివరికి వైరాగ్యకారకుడు ఒక చోట, అన్నీ కలిసి ఒక చోటకు వచ్చినాయండి. ఇప్పటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సమూలమైన పరివర్తన వచ్చే మార్పుకి కాలం వచ్చింది. అందుకని ఇవాళ మరి సరే ఇవన్నీ చెప్పారు, బాగుంది. మరి ఉగాది కదా, ఒక మంచి మాట ఏదన్నా అంటే మనకి మెలకు వస్తుంది కదమ్మా. మెలకు వచ్చాక
ఎరుకకి ఏదో పంచభూత సంబంధమైన పంచ ఇంద్రియ సంబంధమైన జ్ఞానం ఏదో ఒకటి తెలియబడుతుంది మెలకు వచ్చాక. అది నొప్పి కావచ్చు, దాహం కావచ్చు. పంచేంద్రియాల్లో వాసనో, రుచో, స్పరిశో, ఈ పంచేంద్రియ జ్ఞానం ఏదో ఒకటి ఎరుకకి ఎరుకలోకి రావటం, దాన్నే ప్రపంచ జ్ఞానము అంటారు. అదొక మాట. అది ప్రపంచ జ్ఞానం. దాని పేరే మనసు అంటే. ఏదో ఒకటి తెలుస్తుంది మెలకు వచ్చాక, మనకి మెలకు వచ్చాక ఏదో ఒకటి తెలుస్తుంది కదా. తెలియటమేగా మెలకు అంటే. మెలకు అంటేనే తెలియటం వచ్చింది. ఇకపోతే రెండోది, మనందరికి కూడా తెలియటం ఒకటి, ఆలోచన ఒకటి. ఆలోచన అంటే అర్థం ఏమిటి అంటే పరిధిలోకి వస్తే ఆలోచన. అంటే పరిధిలోకి అంటే ఆ వస్తువుకి అనుభూతి, దానికి అనుభవంలోకి వస్తే దాని పరిధి అంటాం. అర్థమవుతుందండి? పరిధి అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏదో చప్పుడు అయింది అనుకోండి. చప్పుడు అయితే చప్పుడు వినపడటం ఒకటి, చప్పుడు ఏమిటో తెలుసుకోకటి. అదే ఆ పరిధికి ఆపాదించినప్పుడు ఎట్లా, మీకు ఇంకోటి చెబుతా చూడండి. ఇప్పుడు నిన్న మయన్మార్లో 10,000 మంది చచ్చిపోయారు. ఏమైనా బాధ ఉందా మీకు? అది చచ్చిపోతే బాధ కాదా? చచ్చిపోయారని మీ గ్రహింపులోకి మాత్రమే వచ్చింది. ఇట్లా 10,000 మంది పోయారట మయన్మార్లో, వేల నష్టం. సరే, నిన్న మన ఊరు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు ఎవరో పోయారు అని తెలిసింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది తెలిసిన విషయం మీ పరిధిలోకి వస్తుంది. మీ సొంత వాళ్ళేట, మీ అబ్బాయి ఉన్నట్ట హోటల్లో అని తెలిసింది అనుకో. ఇప్పుడు ఏమవుతుంది? బోర్ని ఏడుస్తారు. అది పరిధి అంటే. దీనికి ఇవాళ ఉగాది కాబట్టి 2 మాటలు చెప్పుకొని ముగిస్తారు. ఒకసారి భగవాన్ చెప్పారు, ఇదే నేనంటే ఏమిటి, ఆలోచన అంటే ఏంటి, గ్రహింపు అంటే ఏంటి. గ్రహింపు, ఆలోచన, నేను, ఈ 3 విషయాల్లో మీకు అర్థం కావడానికి చెబుతాను. ఒకళ్ళు మిలిటరీలో వెళ్ళారు, మన ఊరు వాళ్ళే, బల్చిపాడు వాళ్ళు. ఇద్దరు ఉద్యోగానికి, 2 కుటుంబాల వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు. ఆ ఉద్యోగానికి వెళ్తే ఏమైందంటే అక్కడ మిలిటరీలో యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఒకటి పేరు రాము, ఒకటి పేరు కృష్ణ అనుకోండి ఉదాహరణకి. ఒకళ్ళు రాము, ఒకడు కృష్ణ, ఇద్దరు పేరు. సరే, ఏమైందంటే యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చచ్చిపోతే వాళ్ళు టెలిగ్రామ్ కొట్టారు. టెలిగ్రామ్ కొడితే ఏమైంది అంటే ఆ టెలిగ్రామ్ వచ్చేసరికి ఏమైంది, కృష్ణ వాళ్ళ మదర్కి వచ్చింది, కృష్ణ చచ్చిపోయాడు అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరు? కృష్ణ అమ్మ ఏడుస్తుంది, రాము అమ్మకు తెలిసింది అంతే, గ్రహింపులోకి వచ్చింది, చచ్చిపోయారని గ్రహింపులోకి. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, రాము అమ్మ వాళ్ళ రాము కూడా వాళ్ళ అబ్బాయిగా. ఆవిడ ఏడవల. ఎవరు ఏడ్చింది? కృష్ణ వాళ్ళ అమ్మ ఏడ్చింది. ఉత్తరం వచ్చిందిగా చచ్చిపోయారని. సరే, ఈవిడ వచ్చింది, ఏడవకండి ఎందుకు, సరే ఏదో అయింది, మరి మిలిటరీ కదా, యుద్ధాని కోసం, దేశం కోసం పోయాడు, ఎంత అది చచ్చిపోతే స్వర్గం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏవో చెప్పింది, కాస్త ఆవిడకి ఏదో చెప్పింది, అంతా అయిపోయింది. చక్కగా కూర్చున్నారు. కొద్దిగా తేరుకుంది ఆవిడ. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? పరిధిలోకి వస్తే ఇప్పుడు అది ఆలోచన, అదే నేనంటే. పరిధిలోకి వచ్చింది కదా దుఃఖమా, మరణం దుఃఖమే కదా, మరణ వార్త దుఃఖమే కదా. పరిధిలోకి వస్తేనే అది ఆలోచన. పరిధిలోకి రాకపోతే గ్రహింపు మాత్రమే, ఉట్టిగా ఉంటుంది విషయంగా. అయింది. ఇంతలోనే ఏమైందంటే, సారీ అండి పొరపాటున వచ్చింది టెలిగ్రాము, చచ్చిపోయింది రామునే, బతికున్నది కృష్ణ అనేని వచ్చింది. ఇప్పుడు జస్ట్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు రాము అమ్మ బోర్ని ఏడుస్తుంది, కృష్ణుడమ్మ సంతోషం వచ్చేసింది, బతికున్నాడుగా వాళ్ళ అబ్బాయి. రమణ భగవాన్ చెప్పారు ఈ కథ. పరిధిలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పరిధిలోకి వచ్చిన దుఃఖ స్పరిశ ఏదైతే ఉందో, ఆలోచన అంటే అదే. పరిధిలోకి వచ్చి తాకుతుంది, దాన్ని ఆలోచన అంటారు, దాన్నే నేను అంటారు. వ్యక్తిగత మౌలాది
నేనంటే అర్థమైందా? నేననేది ఏముండదు. ఇప్పుడు మీరు ఇట్లా వెళ్తున్నారండి, సాయంత్రం సంధ్య, మీ నీడ ఎటు పడుతుంది? మీ ముందు సూర్యుడు ఉంటే మీ నీడ ఎక్కడ పడుతుంది? వెనకబడుతుంది. సపోజ్ సూర్యుడు వెనుకున్నాడు, మీ నీడ ఎక్కడ పడుతుంది? సరే, మీ నీడ ముందు పోతుంటుంది, మీరు వెనకపోతున్నారు. మీ నీడ వెళ్ళి ఒక గుంటలో పడదు. ఎక్కడ పడింది? ఏమవుతుంది? ఏమవుతుంది? చచ్చిపోతే ఆ నీడే నేనే అన్నీ అంటే నువ్వు కాదు, నా వల్లే నువ్వు ఉన్నావు, నా వల్ల నువ్వు ఉన్నావు, నీ వల్ల నేను లేను, నేడే నా వల్లే నువ్వు బతుకుతున్నావు, నువ్వు కదులుతున్నావు, నీ సమస్త సుఖాలు నా వల్లేని నీడ అందనుకోండి, ఏమంటారు? ఏమంటారు? నవ్వుతారు. అలానే ఇప్పుడు కూడా మనకేమవుతుందంటే నిజంగా మనసు లేదు, మనసు నీడ లాంటిదే. ఇది తెలుస్తుంది. ఆ నీడ మనని బాధ పెడుతుందండి, బాగా నేనే తానై బాధ పెడుతుంది, అది తెలుస్తుంది. ఈ విధంగా మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి అని అంటే, ఈ మనసు యొక్క పోకడలు ఎంత ఉపశమనమై మనసు ప్రభావం పోతే ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా గంభీరమైన వార్తలు వింటాం. జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి, బాగా బాగా చేసుకోండి. ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి, అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ధర్మంగా ఉండాలి. అందరూ ధర్మంగా అనే ఒక మాట ఉంటే అందరం బాగుంటామండి. ధర్మం లేకనే ఇప్పుడు మత కలహాలు వస్తాయి, హత్యలు జరుగుతాయి. ఇప్పుడు టైంలో 6 గ్రహాలు ఒక చోట ఉన్నప్పుడు ఏమవుతాయంటే మనిషికి మనిషికి మధ్య దూరం పెంచేది ఎవరు? మనిషికి మనిషికి మధ్య దూరం పెంచేది ఎవరు? మనసా మనిషా? అది ఇప్పుడు అది 6 గ్రహాల వల్ల అదే జరుగుతుంది. ఆ దూరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మతం కావచ్చు, అక్కడ కులం కావచ్చు, అక్కడ ఏ వ్యక్తి అయినా ఉండవచ్చు, ఏ విషయమైనా ఉండవచ్చు, అక్కడ ఒక పెద్ద సంఘర్షణ, హింసాత్మకమైన వాతావరణం ఏర్పడబోతుంది. అది ఈ 6 గ్రహాలు చెప్పేది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి? మీరంతా ఏం చెబుతారు? ఏం మారాలి? మనుషులు మారాలా అంటే మరీ 5 అడుగులే ఉన్నారండి, 6 అడుగులు ఉంటే కానీ అట్లా మనుషులు మారరు. అది కొంతమంది నల్లగా ఉన్నారండి, కొంతమంది ఎదురు తెల్లగా ఉన్నారు, కొంతమంది జుట్టు లేదండి. అది కాదు, మనుషుల్లో మార్పు కాదు, మనసులో మార్పు రావాలి. ఏం రావాలి? మనసులో మార్పు రావాలి. మనసులో మార్పు వస్తే అందరూ మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటారు. ఒకళ్ళకి ఒకళ్ళు ఆదరణ దొరుకుతుంది. పెళ్లి చేసుకుందామంటే గ్యారంటీ లేదు, ఏమవుతుందో తెలియదు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకు ఇప్పుడు జపాన్ అలా అయిపోయింది. తర్వాత అమెరికా పరిస్థితి భయంకరంగా తయారైపోయి యువత తగ్గిపోతుంది. చాలా దేశాల్లో అదే జరుగుతుంది. వివాహానికి ఇష్టపడుతున్నారు. పిల్లల్ని కంటం కంటే కుక్క పిల్లల్ని పెంచుకోవటమే బాగుండనే దృష్టి ఇప్పుడు సమాజంలో మనసులో వచ్చింది. చూడండి ఏ స్థితికి వెళ్ళిపోయిందో. నిన్న నాకు తిరుపతిలో ఎవరో కలిశారండి. వాళ్ళ 15 ఏళ్ళు అయిందట పెళ్ళి, పిల్లలు లేరు, లేరు బాబు. ఇక చివరికి ఆ భార్య వాళ్ళు ఎక్కడికైనా వెళదామంటే వాళ్ళకి బాధ వేస్తుంది. మీకు పిల్లల ఏం చేస్తున్నారు? చాలా బాధ కలిగింది వాళ్ళకి. చివరికి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎటు వెళ్ళలేక ఇంట్లో ఉండలేరు, ఎవరితో కలవలేరు. ఇప్పుడు ఏమైందంటే మీ గురించి కంటే క్షేమం లేకపోయినా శుభాకాంక్షలు వస్తాయి మెసేజ్లో. మీ అమ్మాయికి పెళ్లి చేశారు, నువ్వు చూసావా? పోనీ నీకేమంత ఇంట్రెస్ట్? మీకు పెళ్లి చేయరా, మీరు పెళ్లి చేయరా, మీ పిల్లలు ఉద్యోగం చేయట్లేదా, అమ్మాయిలు ఉద్యోగం చేయకపోతే ఎట్లా? మీ బాధలన్నీ కూడా పక్క వాళ్ళకే. క్షేమం కోరటం కాదు, మిమ్మల్ని ఎట్లా ఉత్కృష్టపెట్టడం వాళ్ళకి చేతనం. మీకేం లేదనుకోండి అంటే మీ అల్లుడు ఖాళీగానే ఉంటున్నాడు, నీకేమీ నష్టం వచ్చింది? వాడు హాయిగా ఉంటున్నాడు. మీ అల్లుడు ఖాళీగా ఉంటే నీకేంటి? మీ అల్లుడు ఏం చేస్తా చెప్పరు. వద్దండి, మావెందుకు మీకెందుకు అంటారు వెంటనే. వీళ్ళ అల్లుడు ఏం చేస్తాడో కావాలి, వీళ్ళ పిల్లలకి ఏం కావాలి. అలా ఏవో మార్పులు వచ్చినాయి మనసుల్లో. సరే, వాళ్ళు వెంకటేశ్వర స్వామి దయతో చక్కటి సంతానం కలిగి మంచి స్థితిలోకి వెళ్ళి ఆయన ఎంత సంతోషంగా చెబుతున్నాడు. ఈ 7 కొండల వాడి దయ వల్ల నాకు సంతానం కలిగిందండి అన్నారు. అంటే ఈ కాలంలో, ఈ కలికాలంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవమే లేదు. అట్లా ఇంకోళ్ళు చెప్పారు, ఇంకో కార్ డ్రైవర్ చెప్పాడు అట్లా.
అందరూ వెంకటేశ్వర స్వామి గురించి ఏం నమ్ముకున్నాం మాకు అట్లయింది, నమ్ముకున్నాం మాకు అట్లయింది. ఎట్లాంటి దైవాలు ఉన్నారు మనకి? ఏమి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటం, వెంకటేశ్వర స్వామిని తెలుసుకోవటం, ఏం ఖర్చు పెడుతున్నాం? ఒక పుల్ల ఖర్చు పెడతారా? ఒక ఎండు పుల్ల ఖర్చు పెడుతున్నామా? ఒక రూపాయి ఖర్చు పెడుతున్నామా? ఒక నాణ్యం ఖర్చు పెడుతున్నామా? ఏమీ ఖర్చు పెట్టాం. ఇంకా పైపెచ్చు వాళ్ళే అన్నం పెడతారు, అంత లడ్డు ఇస్తారు, చక్కగా ఇస్తారు, పంపిస్తారు. వెంకటేశ్వర అంత దయ అలా చూస్తుంటాడు. ఆయన పరబ్రహ్మ స్వరూపం. వస్తే చాలా అలా చూస్తాడు, చాలా అయిపోయింది. 6 గ్రహాలు ఓ చోటు ఉంటాయి, 7 ఉంటాయి, మనకేమండి? ఉండనివ్వండి 6 గ్రహాలు. మీ అల్లుడు ఏం చేస్తున్నాడు? ఏదో చేస్తున్నాడు, మీకెందుకు? మీ అమ్మాయి ఉద్యోగం చేయట్లేదు, ఎంత చదువుకుంటే చదువుకొని ఉద్యోగం చేయట్లేదు, ఆమె శాంతిగా ఉండకూడదు, ఉద్యోగం చేయాలి, మీకు దూరంగా ఉండాలి, అమెరికాలో ఉండాలి, గ్రీన్ కార్డు రావాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండకూడదు, అట్లా దూరంగా ఉంటే విశేషం, అది గౌరవం. ఏం ఆలోచిస్తుందో ఈ మనసుకు తెలియదు. ఎంతసేపు చెబుతారండి ఇట్లా? ఏదో అరికదా సరదాగా, ఏమవుతుంది కాదు పండగ, కాస్త ఆకలన్నా అవ్వాలి కదా, నాకన్నా అవ్వాలి కదా. అందుకనే నేనేమంటున్నానంటే భయపడకండి. 6 గ్రహాలు వచ్చినాయి, రాసులు చూడకండి దయచేసి. పంచాంగాలు ఏమవుతున్నాయి ఎవరిని అడగకండి, మా రాశి ఎట్టు చూడరా ఒకసారి, ఏం అక్కర్లా, మీ రాశి బాగానే అన్ని రాసులు బాగా. అయినా ఏ రాశికి అని చెబుతారు? అన్నీ ఒక చోట ఉంటే బాగుందని చెప్పడానికి ఎవరి గ్రహాలు అన్ని గ్రహాలు ఒక చోటకి చేరినాయి, అన్ని రాసుల గ్రహాలు ఒక చోటకి ఒక రాశిలోకి వెళ్ళిపోయినాయి. ఏం చెబుతారు? అది సంకేతం. ఇప్పుడు ఏం లేదండి, ఎవరి చేతిలో ఏమీ లేదు, మనసులోనే, అది పరమాత్మ చేతిలోనే ఉంది. పరమాత్మనే నమ్ముకుందాం, నామస్మరణ చేసుకుందాం, క్షేమాన్ని అడుగుదాం. అందరూ బాగుండాలని అడగండి, అంతా బాగుండాలి. కాంపిటీషన్ వద్దు, ఏం కాంపిటీషన్ వద్దు. అందరూ బాగుండాలనుకుంటే పై, క్షేమంగా ఉండాలనుకుంటే పై, ఇట్లా కోరుకోండి. భయపడకండి. రాసుల గురించి అడిగితే భయపడతారండి, నాకైతే భయం, అందుకని చూడట్లేదు. ఏమో మా ఇంట్లోనే 5-6 రాసులు. అప్పుడు మా కుటుంబం పెద్దది, అన్నదమ్ముల పిల్లలు, నాకు అందరూ ముఖ్యమే. అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, మరి మరదళ్ళు ఉన్నారు, వదిళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందరూ రాసులు ఉన్నాయి. ఏ రాశి అంటే భయంగా ఉంది. ఇప్పుడు నా భార్యదేమో ధనస్సు, కోడలదేమో సింహరాశి, నాదేమో వృషభ రాశి, మా అబ్బాయిదేమో మిథున రాశి. మరి కొన్ని బాగున్నాయి, వద్దులే ఎందుకే కానీ బాగా. ఈ అంత గురుదేవరు నాకు తెలియదు ఏ రాశి, అసలు రాశి ఉంది. తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఏమిటి భర్త మా ఇంట్లో చెప్పలేదన్నా, అడిగితే కేకులు కోయాలి అవి కోయాలంటారని అసలు డేట్ ఆఫ్ బర్త్ చెప్ప, నీకు లేదన్నా. మరి నేనున్నాక నువ్వు ఉన్నావు కానీ డేట్ ఆఫ్ బర్త్ లేదన్నా. అట్లనే నేనున్నా కానీ నాకు రాసులు గీసులు ఏం లేవు, గురువు గారు ఉన్నారు అంతే. మీరు కూడా ఇదే పెట్టుకోండి. మా గురువు గారు అది వెంకటేశ్వర, పోనీ కృష్ణుడు, పోనీ రాముడు, ఏదో దైవం అండి మీకు ఎవరైతే, ఏదో ఒకటి చాలు. నిన్న మా ఊరు వాళ్ళు చక్కగా నడిచి తిరుమలగిరి వెళ్ళి వచ్చారు. దాన్ని కాయిక తపస్సు అంటారు. ఎంతో పుణ్యం, బోల్డు దోషాలు పోతాయి దానివల్ల. బోల్డ్ అంత యజ్ఞం చేసినట్టు, లక్షలు ఖర్చు పెట్టి కొంత యజ్ఞం చేసినట్టు. అందుకని ఉట్టిగా వెళ్ళి బాగుండాలంటే ఇచ్చేవాడు అంత పరమాత్మ అంత 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 మాయకుడు కాదులేండి పరమాత్మ. ఉట్టిగా వెళ్ళి పొద్దున్న యాప్ ప్రసాదం ఇందులో తక్కువైందంటే ఆయన నువ్వు వచ్చావు. పరమాత్మ కాదు, ప్రేమ. అందరూ బాగుండాలి, దండం పెట్టుకోండి. మీ అందరికీ అనేక నమస్కారాలు. ఏం రాశి మీది? మీరు ఒకటే 2 రాశులు ఉన్నాయి మనకి, మీరంతా కన్యారాశి. ఇవంతా సింహరాశులు వీళ్ళందరూ. సింహాలు లాంటి వాళ్ళ 2 రాశులు. ఆడవాళ్ళంతా కన్యారాశులే, వాళ్ళంతా లేదు. ఇంకోటి చెప్పండి, ఒకటి అడగండి, ఏమండి ఈ సంవత్సరం ఏ రాశికి బాగుందని అడగండి. అడిగితే ఏదో చెబుతారుగా, వృషభ రాశికి బాగుందండి, బంపరు భూమ్సా గూమ్సా ఏవో అంటారు, ఇక భూమ్స్ బద్దలు, నాకు ఆ పేర్లు రావు, ఏమంటారు, ఏవో వర్డ్ వాడతారు కదా. సరే, ఆ రాశి అడగంటే అది మాదని చెప్పండి, అయిపోయింది గొడవ. ఇక మీకు గొడవ ఉండదు, ఇక రెమెడీస్ లేవు గిమిడీస్ లేవు. బాగున్న రాశి మంది అంతే. అందుకని మా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ హాయిగా భవిష్యత్తు అడగండి, చూడకండి. పెద్దలు ఒకటే చెప్పారండి, ఏం చెప్పారంటే భవిష్యత్తులోకి జరగకండి,
గతంలోకి జారకండి అని చెప్పారు. దీన్నే జాతకాలు చూస్తే ఏమిటి, జాతకం అంటే భవిష్యత్తులో జరగటమే కదా. రేపు ఏమవుతుంది, మా అబ్బాయికి ఏమవుతుంది, మా అమ్మాయికి ఏమవుతుంది, కోడలికి ఏమవుతుంది, పిల్లలు పుడతారంటారా, వీళ్ళిద్దరు బాగుంటారంటారా, ఇవన్నీ భవిష్యత్తులో జరగటమే. ఏమొస్తుందో అక్కడ ఎందుకు, హాయిగా పరమాత్మ బాగుందని అనుకోండి, చక్కగా ఉండండి. రిగ్రెట్స్ లేకుండా ఉంటే సక్సెస్ అన్నారు గురువు గారు. ఇది మనస్ఫూర్తిగా పెట్టుకోండి. అందరు ప్రసాదాలు తీసుకొని క్షేమంగా వెళ్ళి మనస్ఫూర్తిగా అందరికీ బాగుండాలనే కోరుకుంటున్నాం. మంచి వార్తలే వినాలి మనం. మీరెందుకు భయపడతారు? మీ తరఫున గురువు భయపడతాడు. గురువు కొలిపెట్టండి, ఆయన చూసుకుంటాడు. మన భయాలు గురువు పడతాడు. మీ గురించి ఎందుకు, మీరెందుకు భయపడతారు? రాసులు ఏం చూసుకుంటారు? నా మొహం రాసి చూస్తే దశలు చూడాలంటారు, దశలు చూస్తే యోగాలు చూడాలి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరి వల్ల అవుతుంది? అంత నాలెడ్జ్ ఎవరికి లేదు, అంత అవసరం కూడా ఏం లేదు. బాగున్నారు, చల్లగా ఉండండి, సంతోషంగా ఇదే నవ్వుతో హాయిగా ఉండండి. నేనైతే ఒకటే ప్రార్థన చేస్తున్నా, మంచి మార్పు రావాలి సమాజంలో, మనసుల్లో బాగా మార్పు రావాలి, పరిణితి రావాలి, జ్ఞానం రావాలి, తెలియాలి, అంతే. కాబట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కాలంలో, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించిన దైవమే లేదు. ఆయన నామమే చాలు. అన్నీ వెంకట అంటే నీ పాపాలు నశిస్తాయన్నారు. ఇంకా రాసులు ఎక్కడున్నాయి? పాపాలే నశిస్తే రాసి అంటేనే శుభాశుభాలు చెప్పేది. నామం తలుచుకున్నాక ఇంకా రాసి ఏమిటి? నామరాశి ఉంటుందేమో కానీ నామంలో పాపపుణ్యాలన్నీ ఆయనకి అప్పచెప్పాం, అయిపోయింది. ఈ దేశంలో పుట్టాం, ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఇక్కడే ఉండి ఇక్కడే హాయిగా మంచి రోజులు చూడాలని కోరుకుంటూ భారత్ మాతాకు జై. మనందరినీ చల్లగా చూస్తున్న జ్ఞానం దాత ప్రదాత అయిన సద్గురు శివానంద గురుదేవుల వారికి నమస్కరిస్తూ, దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న మన సోదరిమణులు, మన కుటుంబం అందరూ చల్లగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర ఏ సంవత్సరం ఇది? విశ్వావసునామ సంవత్సర నమస్కారాలు, శుభాకాంక్షలు చెప్పండి. మీరు కూడా శుభాకాంక్షలు చెప్పకండి, చేతనైతే చెయ్యండి. వాళ్ళ ఒకరు నలుగురికి అన్నం పెట్టండి చేతనైతే. ఎందుకంటే శుభాకాంక్షల మెసేజ్లు లోపలేమో బాధ, బయటికేమో మెసేజ్. ఏం మెసేజ్లు ఇస్తాం? ఎవరికి కావాలి? సంతోషింపజేయండి, సంతోషాన్ని కలగజేయండి, అందజేయండి. ప్రార్థించే పెదవుల కన్నా సహకరించే చేతులు విన్నా. ఎంత గొప్ప మాట అది. అంటే మెసేజ్ల వల్ల లాభం లేదు. ఇప్పుడు యాక్షన్స్ ఎంత చేత అయితే అంత చేయండి. ఇవన్నీ నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పాలి. వెళ్ళగానే అమ్మగారికి నాన్నగారికి నువ్వు కూడా, పిల్లలందరూ వినండి. కాస్త పెద్దవాళ్ళకి టైం ఇవ్వండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. కాస్త విలువలు, జ్ఞానం కాదు, ఇవన్నీ రావాలి. నమస్కారం, థ్యాంక్ యూ. తిరుపతి వెంకటేశ్వర తీర్థం వచ్చింది. ఆ తీర్థాన్ని మన తీర్థంలో కలిపితే అందరూ తీసుకోండి చక్కగా. ఏడుకొండలవాడి తీర్థం వచ్చింది, ప్రసాదం కూడా వచ్చింది. ఎంతో కొంత ఎంత వస్తే అంత, ఎంత వచ్చినా చాలు. అందరు తీసుకొని చల్లగా వెళ్ళాడు. అందరికీ నమస్కారం. सौख्यं लभाम्यहम् अश्वदाय च गोदाय गणधायै महाधने धनं मे विशदां देवीं सर्वकामान् समिधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्व घृतेन स्वाहा अग्नये सप्तहोत्राय इदन्न मम पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा। सद्गुरु शिवानंदमूर्ति महाराज की जय। शिवानंदमूर्ति महाराज की सद्गुरु शिवानंदमूर्ति महाराज की भारत माता की जय। नमेशाधारामिष्मे
अस्मिन् लोके विन्ममानोपतिष्ठत आज्येन जहोदरे जो वा आज्यं तेजो वसोद्धाराति इन्मान् परकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला फला पुष्पायाश्च पुष्पिनिः हे बृहस्पतिप्रभूतास्थानो मुञ्चन्त्वहसः यज्ञेश्वराय नमः ओमसात्पुण्यार्थं नारिकेलं समर्पयामि शम्भो शङ्कर शम्भो शङ्कर हर हर शङ्कर शम्भो शङ्कर